మద్యాన్ని నిషేధం చేయకుండా మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ప్రజల కొరకు వందల కోట్ల ప్రజాధనం వృధా చేయడం, ప్లాస్టిక్ పరిశ్రమను నిషేధించకుండా ప్లాస్టిక్ సంచులు అమ్మేవారికి జరిమానాలు విధించడం, చిన్న చిన్న ఉద్యోగాలకు డిగ్రీ ఉండాలి కానీ మనల్ని పరిపాలించే నాయకుడికి చదువు అవసరం లేదట. చదువు లేని తక్కువ చదువులు ఉన్న నాయకులకు సేవకులుగా ఎంతో కష్టపడి చదువుకున్న ఐఏఎస్ ఐపీఎస్లు సాల్యూట్ చేయడం విడ్డూరంగా ఉంది. చిన్న దొంగతనాలు చేసే దొంగలకు వెంటనే శిక్షలు విధించడం, కోట్ల కుంభకోణాలు చేసే నాయకులకు పారిశ్రామికవేత్తలకు శిక్షలు విధించకపోవటం, ఒకవేళ వారిని అరెస్ట్ చేసినా 1 గంటలో బెయిల్పై బయటికి వచ్చి జీవితంలో జైలుకి వెళ్లకుండా పోవటం, వారు చనిపోయినా కానీ ఆ కేసులు తేలకపోవటం, ఒకే కేసుకి ఒక్కొక్క కోర్టు ఒక్కొక్క తీర్పు రావటం, యాక్టర్ కొడుకు యాక్టరే అవుతున్నాడు కానీ రైతు కొడుకు రైతే కావటం లేదు. మోసపూరిత కంపెనీలు పెట్టినప్పుడు అడ్డుకోకుండా అవి ప్రజలను మోసం చేసి బోర్డు తిప్పేసినప్పుడు హడావిడి చేయటం, 2 చోట్ల ఎలక్షన్లో పోటీ చేయటం, 2 సీట్లు గెలిచినా వెంటనే 1 సీట్ని రాజీనామా చేయటం, మరలా ఎలక్షన్ నిర్వహించి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం, ఇదేనా మన నేటి భారతం?